చదవబడిన నీ మాటలను విరిచి మాకు ఉద్దింపచేయండి. ఆత్మీయమైన దప్పిక దాహాన్ని ఈ స్థలములో ఇంటున్న బిడ్డలకును బహుదూర ప్రాంతంలో చేరిన ఆయన నీ మాటలు శ్రద్ధగా ఆలోచిస్తున్న ప్రతి ఒక్క బిడ్డ జీవితానికి ఈ మాటలు మా జీవితానికి ఎంతో ఉపయోగకరమును మేలును చేసేట్టుగా ఉన్నట్లుగా కృప దయచేయమని నీకే ఘనత మహిమ ప్రభావములు ఆరోపించుకుంటూ యేసు శక్తిగల జీవం కలిగిన నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియు దావీదు సమస్త విషయాలలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా, సుబుద్ధి అనగా అనగా మంచి, బుద్ధి అనగా మనస్సు. ఎలాంటి మనస్సు కలిగి ఉన్నాడు దావీదు? మంచి మనస్సు కలిగి ఉన్నాడు. కాబట్టి సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. చప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. అంటే మంచి మనస్సు దావీదు కలిగి ఉన్నాడు కనుక దేవుడు ఆయనకి ఏమైనాడు? తోడుగా ఉన్నాడు. మరి ఈ మాటలు వింటున్న మనకు కూడా దేవుడు తోడుగా ఉండాలంటే మన మనసు కూడా మంచిదిగా ఉంటేనే మనకు దేవుడు తోడుగా ఉంటాడు. ఎవరి మనస్సు దేవునికి ఇష్టకరంగా ఉంటుందో, మంచిగా ఉంటుందో ఆ బిడ్డలను దేవుడు ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. దావీదును ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడంటే అతడు మంచి మనసు కలిగి ఉన్నాడు కనుక. కాబట్టి మనకు దేవుడు తోడుగా ఉండాలంటే మన మనసు ఎలా ఉండాలి? మన మనసు ఎలా ఉండాలి? మంచిదిగా ఉన్నప్పుడు దేవుడు మనకేమై ఉంటాడు? తోడుగా ఉంటాడని సెలవిస్తూ ఉన్నాడు. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు కనుక దావీదు వారి కుటుంబంలో కడుగాటివాడు. యెషయా కుమారులు 8 మంది అయితే ఆ 8వ సంతానము దావీదు చివరివాడు. అందుకని ఆ కుటుంబంలో దావీదును లెక్క చేసేవాళ్ళుగా కడుగాటువాడని పక్కన పెట్టేవాడు. దావీదుని ఎక్కడ పెట్టారో తెలుసా? గొర్రెల మందల కాడ పెట్టారు. గొర్రెల మందలు మనకు తెలుసు కదా, గొర్రెలు మేకలు ఉన్న వాళ్ళకి తెలుసు ఆ సంగతి. ఈ అడవిలో చెట్టుకి పుట్టకి ఎండకి మరి ఎంతో ఇబ్బంది పడి వాటిని మేపాలా, నీరున్న స్థలాల్లో వాటికి నీరు పెట్టాలా, చాలా కష్టపడి పని చేయాలి. కాబట్టి ఆ పనిలో దావీదుని ఇది గొర్రెల మందల కాడ ఉండేటట్టుగా చేశారు. ఆ స్థితిలో ఉన్నటువంటి దావీదుకు దేవుడు తన మనసును చూశాడు, మంచివాడుగా ఉన్నాడు, కనిపించాడు కనుక ఆ స్థితిలో నుంచి దావీదుని తీసుకుని వచ్చి ఆడబెట్టాడు. దేవుడు రాజుగా చేశాడు, పట్టాభిషేకము చేయబడ్డాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని కనపరుస్తాం. సింహాసనం వందు ఆశీనుడై ఉన్నతమైనటువంటి స్థితిలోనికి దేవుడు అత్యున్నతమైన స్థాయిలోనికి దేవుడు దావీదుని తీసుకొచ్చాడు. ఆ పరిస్థితిలోనికి దావీదు తీసుకుని రాబడటకు మూల కారణం ఏంటో తెలుసా? ఆయన మంచి మనస్సు కలిగి ఉన్నాడు. మనసులో కల్మషము లేనివాడు, కుళ్ళు కుతంత్రాలు లేనివాడు దావీదు. అందువలన ఆయన ఊహించల రాజుగా పట్టాభిషేకము చేయబడతాడని, సింహాసనం మీద కూర్చుంటాడు, ప్రజలను పరిపాలిస్తాడు అన్నటువంటి ఆ ఆలోచనే దావీదుకు లేదు. అయినప్పటికీ కూడా దేవుడు తన మనసును చూశాడు, దావీదుకు తోడుగా ఉన్నాడు కనుక ఆయన ఊహించనంతటి ఎత్తైన స్థితిలోనికి దావీదుని తీసుకుని పోబడ్డాడు. కొన్ని విషయాలు చూస్తే దావీదుని ఏ రీతిగా దేవుడు ఆశీర్వదించాడో 2వ సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకంతకు వర్ధిల్లును. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఎలా? దావీదు అంతకంతకు, ఒక స్థితిలో నుంచి ఇంకో స్థితిలో నుంచి అలాగా ఉన్నతమైన అంతకంతకు వర్ధిల్లాడు. మనం కూడా వర్ధిల్లాలని కోరుకుంది, ఆస్వాదించబడాలని కోరుకుంది, దీవించబడాలని కోరుకుంది. కానీ దీవించబడడం లేదు, వర్ధిల్లడం లేదు, అభివృద్ధి లేదు. కారణం ఎక్కడో లేదు, మన మనసులోని ఆలోచనలోనే ఉంది తేడా. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి,
మనస్సు వికల్మషమైపోతే, మనస్సు మలినమైపోతే దేవుడు మనకు తోడుగా ఉండలేడు. ఆలోచించండి. అనేకసార్లు దేవుడు మనకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు, కానీ ఉండలేకపోతున్నాడు. కారణం మన మనస్సు, మన ఆలోచనలు సరిగా లేని కారణాన్ని బట్టి. ఆయనేమో మనకు తోడుగా ఉండి మనల్ని వర్ధిల్ల చేయాలని ఆశపడుతున్నాడు, కానీ మన మనస్సు అనేది సరిగా లేని కారణాన అనేక విషయాలలో మనము వర్ధిల్లలేకపోతున్నాం. దావీదు అంతకంతకు వర్ధిల్లెను. సైన్యములకు అధిపతికి యెహోవా అతనికి తోడుగా ఉండెను. మరొకసారి చప్పలు కొట్టి దేవుని నామాన్ని కనపరుస్తాం. దేవుడు ఏ వ్యక్తికి తోడుగా ఉంటాడో ఆ వ్యక్తి వర్ధిల్లుతూనే ఉంటాడు, అభివృద్ధి పొందుతూనే ఉంటాడు, ఉన్నతమైన స్థితిలోకి హెచ్చింపబడుతూనే ఉంటాడు. ఇంకా తగ్గిపోయే పరిస్థితి ఉండదు. ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితుడా, సహోదరి, ఈ జీవితంలో వర్ధిల్లేటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఒకవేళ లేకపోతే మన మనస్సులను బేరీ చేసుకుని సరి చేసుకోవాల్సిన వారంగా ఉంటూ ఉన్నాం. మనస్సు అనేది మంచిగా సుబుద్ధి కలిగి మనం ఎప్పుడైతే జీవిస్తామో దేవుడు మనకు తోడుగా ఉంటాడు. ఇంకా అదే సమూయేలు 2వ సమూయేలు 7:29 మనం పరిశీలిస్తే ఇంకా ఏ రీతిగా దావీదు దీవించబడాడో మనకు తెలియజేస్తూ ఉంది. దయచేసి దావీదు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నీ దాసులైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. చెప్పకూడదాం ఒకసారి. నీ ఆశీర్వాదం అనగా దేవుని ఆశీర్వాదము ఏ కుటుంబం మీద ఉంటుందో, ఏ బిడ్డల యొక్క జీవితాల మీద ఉంటుందో వాళ్ళు చాలా ఉన్నతముగా ఆశీర్వదించబడి దీవించబడి ఉంటారు. ఏ కొదువులు ఉండవు, ఏ కొరతలు ఉండవు ఆ కుటుంబంలో. మనుషుల యొక్క ఆశీర్వాదం కాదు మనకు కావాల్సింది, ధనవంతుల యొక్క ఆశీర్వాదాలు కాదు. ఈ లోకాన్ని సమస్తాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని ద్వారా మనం ఆశీర్వదించబడాలి. ఆయన ద్వారా మనం ఆశీర్వదించబడాలంటే మన మనస్సు అనేది మంచిగా ఉండాలి. అప్పుడే మనకు దేవుడు తోడుగా ఉంటాడు. తోడుగా ఉన్న కుటుంబము అభివృద్ధిలోనికి వెళ్తూనే ఉంటుంది. కొదువులు ఉండవు, కొరతలు ఉండవు. అదే దానికి నిదర్శనం. ఈ మాటలు వింటున్న ప్రియమైన స్నేహితుడా, సహోదరి, నీ మనస్సు వికల్మషముగా ఉన్నదా? లేక దాన్ని సరి చేసుకోగలుగుతున్నావా లేదా అనేది మనలను మనమే పరిశీలన చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. సరి చేసుకో. ప్రతి క్షణము మనము బలహీనులమే. మనలను మనము సరి చేసుకుంటూ మన జీవితాన్ని కొనసాగించాలి. అది ప్రభు సెలవిస్తుంది. మనమేం గొప్పవాళ్ళం కాదు. మనము ఈ శరీరంలో ఉన్నంత వరకు ఏదో ఒక బలహీనత అనేది మనల్ని వెంబడిస్తూ ఉంటుంది, వెంటాడుతూ ఉంటుంది. కనుక దానిని గురించి మనం ఆలోచించకుండా మన మనసుని సరిగా ఉండేటట్టుగా, చక్కగా ఉండేటట్టుగా, దేవునికి ఇష్టకరంగా మార్చబడేటట్టుగా మనము ప్రయత్నము చేస్తూ ఉండాలి. మొదటి సమూయేలు గ్రంథము 12:14. మొదటి సమూయేలుకు 12:14. 12:14. మీరు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మాటను విని ఆయనను సేవించి ఆయన ఆజ్ఞను భంగము చేయక మీరును మిమ్మును ఏలు రాజులు మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. చప్పలు కూడా దేవుని నామాన్ని. మనకు క్షేమము కలగాలన్నా మనకు 3 విషయాలు చెబుతున్నాడు. ఒకటి, దేవుని యందు యెహోవా యందు భయభక్తులు కలిగి. ఒకటి. రెండవది, ఆయన మాటను విని. మూడవది, ఆయన మాటలను అనుసరించి సేవించిన ఎడల ఆజ్ఞను భంగము చేయక మీరు మిమ్మును ఏలు రాజును మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. వినడం గొప్ప కాదు,
ప్రతి ఒక్కరు దేవుని మాటలు వింటారు. అనుసరించడం అనేది, ఆచరించడం అనేది శ్రేష్టం, పాటించడం అనేది శ్రేష్టం. ఈ మాటలు వింటున్న నీవు దేవుని మాటలు వినేదానికే నీ సమయం ఇస్తున్నావా? విన్న తర్వాత లోకములకు వెళ్ళినప్పుడు అనుసరించేదానికి ఆలోచన కలిగి ఉన్నావో లేదో పరిశీలించుకోమంటున్నాను. మీరే కాదు, మిమ్మల్ని ఏలుబడి చేస్తున్న రాజులు, ముఖ్యమంత్రులైన, ప్రధానులైనా కూడా దేవుని మాటకు లోబడే వాళ్ళుగా ఉండాలి. వాళ్ళు దేవుని మాటను అనుసరించేవారుగా ఉన్నప్పుడే రాష్ట్రం కానీ దేశం కూడా క్షేమకరంగా ఉంటుందని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. పరిపాలించే నాయకులు భగవంతుని మాటలకు లోబడి ఉండాలి. ప్రజలు కూడా దేవుని యొక్క మాటలు విని వాటిని అనుసరించే వాళ్ళుగా ఎప్పుడైతే ఉంటారో అందరూ కూడా క్షేమకరంగాను సంతోషకరంగాను ఉండే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మనము దావీదుని గురించి, ఆ దేవుడు తోడుగా ఉన్నాడు కనుక అతని కీర్తి అంతటా విస్తరించినట్టుగా మనము చూసాం. మరి ఇప్పుడు మరొక వ్యక్తిని గురించి మనము చూస్తున్నాం. యెహోషువ 6వ అధ్యాయము 27వ వచనం. యెహోవా యెహోషువకు తోడై ఉండెను గనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపి. గట్టిగా చప్పలు దేవుని నామాన్ని కనపరుస్తాం. యెహోషువ మోషే తర్వాత దేవుని యొక్క ప్రజలను నడిపించినటువంటి నాయకుడు. మోషే ఉన్నంత కాలము దేవుని ప్రజలను నడిపిస్తూ వెళ్ళాడు. ఆయనలో ఒక యాత్ర ముగించిన తర్వాత యెహోషువను తన పరిచర్యకు నియమించుకున్నాడు. యెహోషువకు దేవుడు ఏమై ఉన్నాడంట? తోడుగా ఉన్నాడు. ఎందుకు యెహోషువకు దేవుడు తోడుగా ఉన్నాడంటే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యెహోషువ దేవునికి నమ్మకమైన వాడు. చప్పలు కూడా దేవుని నామాన్ని కనపరచు. ఏ పని చెప్పినా కూడా దేవుడు చిన్న పని చెప్పినా పెద్ద పని అప్పగించినా ఆ విషయంలో నమ్మకం కలిగి ఉన్నాడు. అందువలన మోషే తర్వాత పరిచర్యను, ఆ పనిని యెహోషువకు దేవుడు అప్పగించాడు. దేవుడు తన సంఘములో సేవకుని నియమించాలంటే నమ్మకమైనటువంటి వ్యక్తులు ఎవరున్నారు సంఘములో గ్రహిస్తూ, ఆయన గమనిస్తూ, నిదానించి చూస్తూ ఉంటాం. ఇప్పుడు మనము నియమించుకునేది కాదు సేవ. నేను చేస్తాను అనుకుంటే వచ్చేది కాదు. ఇది దేవుడు పిలవాలి. యెహోషువని పిలిచింది ఎవరు? యెహోషువని ఎవరు పిలిచారు? దేవుడు పిలిచాడు. ఎందుకని పిలిచాడు? ఆయన నమ్మకత్వాన్ని చూశాడు. ఎవరి నమ్మకత్వాన్ని? యెహోషువ యొక్క నమ్మకత్వాన్ని చూశాడు. నమ్మకత్వం అంటే యెహోషువ ఏం చేశాడంటే సేవ చేసినటువంటి వ్యక్తి. సేవకునికి, మోషేకి తన ప్రాణంతో ఉన్నప్పుడు తన యొక్క నాయకత్వము పూర్తిగా మునుపు యెహోషువ మోషేకి సేవ చేశాడని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. యెహోషువ 1వ అధ్యాయంలో క్లియర్గా యెహోషువని పరిచర్యకు నాయకునిగా నియమించబడక మునుపు యెహోషువ ఏం పని చేస్తూ ఉన్నాడనే సంగతి ఇక్కడ రాయబడింది. యెహోషువ 1వ అధ్యాయము. యెహోవా సేవకుడైన మోషే మృతి నొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకు ఈలాగు సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే మృతి పొందెను కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నదిని దాటి నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి అని యెహోషువకు ఆజ్ఞనిస్తూ ఉన్నాడు. నా ప్రియమైన స్నేహితుడా, మోషేనైతే ఏమని చెప్తున్నాడంటే యెహోవా సేవకుడు అంటున్నాడు. మోషేని గురించి, యెహోషువని గురించి అంటున్నాడంటే మోషే సేవకుడు అంటున్నాడు. తేడా చూడండి. అక్కడ దాదాపు 6 లక్షల మంది ప్రజలకు నాయకుడు మోషే. ఆయన ఏం చెప్తున్నాడు దేవుడు అంటే నా సేవకుడు అంటున్నాడు. యెహోషువని ఏం చెప్తున్నాడు? ఎవరు సేవకుడు అంట? యెహోషువ నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువ. అంటే యెహోషువను దేవుడు నాయకుడిగా నియమించబడక మునుపు యెహోషువ మోషేకి ఏం చేస్తున్నాడు? సేవ చేస్తున్నాడు, పరిచర్య చేస్తున్నాడు. చూసారా? సంఘములో
సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులే దేవుడు సేవకులుగా నియమిస్తాడు. అయితే సేవకుడు బ్రతుకున్నప్పుడు సేవకుడికి ఎవరు పరిచర్య చేస్తారో, ఎవరికి పరిచారకులుగా నమ్మకంగా సేవకుడికి వెళ్ళి ఉంటారో అలాంటి వారిని దేవుడు సేవకుని యొక్క తదనంతరం దేని కొరకు ఉపయోగిస్తాడంటే పరిచర్య కొరకు ఆయనే పిలిచి ఆయనే ఏర్పాటు చేస్తాడు. ఇది మనుషులు ఏర్పాటు చేసేది కాదు. కనుక సేవకునికే నమ్మకంగా ఉన్నాడు యెహోషువ. అందువలన ఆయన కీర్తి ఆ దేశమంతటా విస్తరించిన. గట్టిగా చప్పులు కూడా దేవుని నామాన్ని కనపరచండి. యెహోషువ సేవకునికే పరిచర్య చేసిన వాడు. ఈనాడు అనేక మంది సేవకులు పరిచర్య దానికి ఇష్టపడరు. నేనేంటి సేవకునికి ఎందుకు పరిచర్య చేసేది, నేను ఎందుకు వెళ్ళాలి, నేను ఎందుకు వాళ్ళకి పరిచర్య. కానీ ప్రేమైన స్నేహితుడా సహోదరి, సేవకులు అనగా దేవునికిని మనిషికిని మధ్యవర్తులు, ఉత్తరవాదులుగా ఉంటున్నారు. దేవునికి సేవకుడు అంటే లెక్క చెప్పేవాడు. మీకు మీ మీద ఒకవేళ దేవుని యొక్క కోపము పడి ఏదైనా శిక్ష విధించాలని దేవుడు ఆశపడితే ఆ శిక్ష వారి మీదకి రాకుండా ఉండేటట్టుగా దేవుని సన్నిధిలో అహర్నిశలు కన్నీటితో ప్రార్థన చేసేవాడు సేవకుడంటే. సేవకుడంటే ఆశమాషగా తీసేసేదానికి అవకాశం లేదు. సంఘం యొక్క క్షేమము కొరకు పాటుపడేవాడు సేవకుడు. అలాంటి సేవకునికి పరిచర్య చేస్తే, సేవ చేస్తే మీకు ఆశీర్వాదం, మీ బిడ్డలకు ఆశీర్వాదం, మీ సంతానములకు ఆశీర్వాదం. దేవుడు అనేవాడు మనకు కంటికి కనిపిస్తున్నాడా? దేవుడు కనబడే దేవుడు. దేవుడు ఒక మాట అన్నాడు ఒక దగ్గర, నీ సహోదరులను నువ్వు ప్రేమిస్తే ఎవరిని ప్రేమించినట్టు? ఒక మాట అంటాడు ఆయన, నేను చెరసాలలో ఉంటిని, నన్ను చూసేదానికి వచ్చావా? నేను దప్పిక చేత దాహమైంటిని, నాకు మంచినీళ్ళు ఇచ్చావా? నేను ఆకలి కొని ఉంటిని, నాకు ఆహారం ఇట్టి. ఎవరికి? ఈ లోక సంబంధంగా ఎవరైనా దప్పికుంటే వాళ్ళకి నువ్వు నీళ్ళు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు అంట? ఎవరికైనా దాహం ఉంటే వాళ్ళకి దాహానికి నీరు ఇస్తే ఎవరికి ఇచ్చినట్టు అంట? చెప్పండి అమ్మా, ఎవరికి ఇచ్చినట్టు అంట? దేవునికి ఇచ్చినట్లు. ఆహారం ఎవరికైనా ఆహారం లేని వారికి అన్నం పెడితే ఎవరికి పెట్టినట్టు? ఆయనకే పెట్టినట్టు. ఎవరైనా అనవసరంగా వాళ్ళు ఏ తప్పు చేయకపోయినా వాళ్ళు తీసుకుని జైలు వేశారనుకో, వాళ్ళు చూసేదానికి మనం పోతే ఎవరిని చూసినట్టు అంట? దేవుని చూసినట్టు. ఒక మనిషికి మనం ఏదైతే చేస్తున్నామో ఆ కార్యాలంతా ఎవరికి చేసినట్టు అంట? మనము కనబడనటువంటి దేవునికి పరిచర్య చేసిన వాళ్ళం. అది దేవుడు గమనించేది. ప్రియమైన స్నేహితుడా సహోదరి, నా కుమారుని తర్వాత ఈ పరిచర్యకు ముందుకు నడిపించేదానికి యోగ్యులైన వారు ఎవరున్నారు సంఘములని ఆయన నిదానించి చూస్తూనే ఉంటాడు. మనుషులమైన మనము నియమించేది కాదు పరిచర్య, ఆయనే చూసి సేవకుని తర్వాత సేవను ఏర్పాటు చేసే విషయంలో ఆలోచన కలిపి ఆలోచించే ఆ విధానములో దేవుని ఎడల మనము నమ్మకస్తులముగా కనిపించాలి. కనుక యెహోషువ ఆయన కీర్తి అంతా కూడా యెహోషువకు తోడయ్యుండెను కనుక అతని కీర్తి దేశమంతటా వ్యాపించిందంటే, ఇప్పుడు చెప్పండి, యెహోషువ ఎలాంటి వాడు? నమ్మకమైన వాడు. దేవుని యొక్క పని విషయంలో నమ్మకమైన వాడు కనుక ఆయన దేవుడు ఆయన పనికి నియమించాడు. ఆయన కీర్తి అన్ని ప్రాంతాలకు విస్తరించబడింది. ఆదికాండం మరొక వ్యక్తిని గురించి మనము చూడబోతున్నాం. ఇప్పుడు ఒకటి దావీదును చూసాం, రెండవది యెహోషువ నమ్మకమైన వాడు కనుక ఆయన కీర్తి కూడా అంత ప్రాంతాలకంతా విస్తరించబడింది. ఇప్పుడు మరొక వ్యక్తిని మనము దేవుని వాక్యంలో ఆదికాండం 39:2 ఆదికాండము 39:2 యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడకు ఐగుప్తుని ఇంట ఉండెను. చూసారా, అతడు వర్ధిల్లుచు. ఎక్కడన్నా చూడండి, వీళ్ళు వర్ధిల్లేదానికి కారణం దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. మనము వర్ధిల్లాలంటే మనకు కూడా దేవుడు ఏమై ఉండాలి? తోడుగా ఉంటేనే మనం కూడా వర్ధిల్లుతాం, ఆశీర్వదించబడతాం, దీవించబడతాం. దేవుడు మనకు తోడుగా లేకుండా నేను అభివృద్ధిలోకి వెళ్ళాలి, నేను ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాలి, నేను గొప్ప దీవెనలు పొందాలంటే కుదరదు. ఒక పక్షిరాజు అంటాం ఆకాశ మేఘం మీద అత్యున్నతమైన స్థితిలోకి ఎగిరిపోతా ఉందంట.
ఇంకొక పక్షిరాజ్యం అంటే అది వెళ్ళడం ఏంటి, అంత ఎత్తైన స్థలంకి వెళ్ళిపోవడం ఏంటి, నేను బాగుండా ఉండడం ఏంటి, ఎలాగైనా సరే నేను కూడా ఆ పక్షిరాజుని ఓడించాలి, దానికంటే ముందుగా నేను వెళ్ళిపోవాలి, ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలా అని తలంచిందంట. ఆలోచన మంచిది, కానీ మంచి సలహాలు మంచి ఆలోచనలు చెప్పే వాళ్ళ దగ్గర పోవాలా. ఈ పక్షి ఎక్కడ పోయిందంటే వేటాడతాడు, వేటగాని దగ్గర పోయిందంట. ఎక్కడ పోయిందంటది? వేటాడు, తుపాకీ ఆడాడు, కాలుస్తాడే, కూర్చొనేసి పడతాడు చూసినా ఆయన దగ్గర పోయి, అయ్యా నేను ఎన్నో రోజుల నుంచి ప్రయాసపడుతుండా, ఇదిగో ఆ వెళ్తుంది చూశాడు ఆకాశంలో పక్షి, దాన్ని పోయి కలుసుకోవాలనుకున్నా, నేను కలుసుకోలేకపోతుండా, ఎలాగైనా సరే ఒక ఆలోచన చెప్పు, ఒక సూచన చెప్పు, నేను కూడా దాన్ని ఓడించి దానికంటే ముందుకు నేను వెళ్ళిపోవాలా అన్నదంట. వేటగాడు ఏం చెప్తాడు ఆలోచన, ఏం చెప్పాడంటే, ఏం లేదు నేను చెప్పే ఆ సూచనలు ఆలోచనలు పాటించు అన్నాడంట. చెప్పు పాటిస్తాను అన్నదంట. అని ఏం చెప్పాడంటే, నువ్వు కూర్చొని ఒక్కొక్క ఏకంతా పెరికేసుకుంటారా, నీ రెక్కలు ఏకలు పెరికేసుకో ముందు, ఆ తర్వాత ఒక్కొక్కటి అన్నీ ఏకలు మొత్తం బొచ్చంతా ఏకలన్నీ పెరికేసి అన్నారంట. పెరికేసి అప్పుడు ఎగురు దాని పోయి ముందుగా పోయి కలుసుకుంటామన్నారంట. ఇది నిజంగానే నవ్వింది పాపం ఎర్రి పక్షి. కూర్చొని మొత్తం ఏకలన్నీ ముందు రెక్కల కొండ ఏకలు పెరికేసుకుంది. రెక్కల కొండ ఏకలు పెరిగితే ఏమవుతుంది, అది పరిగెత్తగలదా? ఎన్ని పెరికేసి ఇప్పుడు ఏం చెప్పాడు అతను, ఎగురు అన్నారంట. ఎగురు ఇప్పుడు పోయి కలుసుకుంటా, దాన్ని ఓడించేస్తా, ఎగురు అన్నారంట. ఇంకేడగత్తదే ఆవిడ దాన్ని పోయి పట్టుకొని బుట్టలు వేసుకొని ఇంట్లో తీసుకుని ఏం చేశాడు, దాన్ని కోసి వండుకొని తిన్నాడంట. చూసారా ప్రియమైన వాళ్ళారా, ఎందుకు చెప్తున్నానంటే మనము కూడా మాకు ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళు అత్యున్నతమైన స్థాయిలో అభివృద్ధికి వెళ్తామంటే చూస్తాం, వాళ్ళని అద్రోహించాలనుకుంటాం, వాళ్ళకంటే మించి వెళ్ళాలనుకుంటున్నాం, కానీ మనకు ఎవరు తోడుగా ఉండాలి? అది అసలు సంగతి. ఆయన మనకు తోడుగా ఉంటేనే ఎంత ఉన్నతమైన స్థితిలోకైనా, ఎంత వర్ధిల్లే పరిస్థితిలోకైనా వెళ్ళగలం. ఆయన మనకు తోడుగా లేకుండా మన సొంత ఆలోచనలతో మనము పరిగెత్తితే మనం ఎక్కడ పరిగెత్తినా అక్కడే పడిపోతుంటాం, అక్కడెక్కడ వాడే పడిపోతుంటాం, పైకి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళేటువంటి అవకాశం ఉండదు. ఈ మాటలు వింటున్నా నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ప్రభువు అయితే మనము అభివృద్ధిలోనికి రావాలని, వర్ధిల్లాలన్నది ఆయనకు ఆశ. కానీ మన సొంత ఆలోచనలు పక్కన పెట్టి దేవుని మనకు తోడుగా ఉండేటట్టుగా చేసుకోగలిగితే అత్యున్నతమైన స్థాయిలో మనం కూడా హెచ్చింపబడతాం. ఆదికాండము 39:23. యెహోవా అతనికి తోడై, ఆదికాండము 39:23. యెహోవా అతనికి తోడై ఉండెను గనుక ఆ శిరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గూర్చి విచారణ చేయకుండెను. అతని చేయనది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేశాను. చప్పలి గట్టిగా కొట్టాను. ఏమైతే తలపెట్టాడో యోసేపు, ఏ పని అనుకున్నాడు అన్నీ సఫలమైంది, కానీ విఫలం అవ్వాల. నువ్వు చేస్తున్న పనులు సఫలమవుతున్నాయా? సఫలమవుతే మంచిదే. నువ్వు అనుకున్నటువంటి ఇంకా సఫలము కాలేదంటే దేవుడు నీకేమి లేడు, తోడుగా లేడు అని అర్థం. మనం అనుకున్న ప్రతి కార్యము సఫలమవుతూ ఉంటేనే దేవుడు మనకు తోడుగా మన దగ్గర ఉన్నాడని అర్థం. మనం అనుకున్న కార్యాలు జరగలేదంటే దేవుడు మనకు తోడుగా లేడని. అప్పుడు మన మనసును మనం ఏం చేసుకోవాలంటే, వెంటనే దేవుడు మనకు తోడుగా లేడని తెలిసినప్పుడు మన మనసును మనము కంట్రోల్ చేసి సరి చేసుకోవాలి. మనసు మంచిదిగా ఉండేటట్టుగా చేసుకోవాలి. మనస్సు అంటేనే హృదయం అంటేనే మనస్సు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. ఎందుకంటే ఉదయం నుంచి సాయంకాలం వరకు దురాలోచనలు, దుష్టత్వము, ఈ పాపపు కోరికలు, పాపపు తలంపులన్నీ వచ్చేది లోపల నుంచి. నా ప్రియమైన స్నేహితుడా, అవంతా కూడా కల్మషం చేసేస్తున్నాయి, మైలు అంటించేస్తున్నాయి, దేవుడికి ప్రియమైన వారిగా ఆలోచనలు లేకుండా చేసేస్తున్నాయి. అందువల్ల దేవుడు మనకు తోడుగా లేకపోతున్నాడు. అందువలన మనం అనుకున్న కార్యాలు సఫలీకృతము కావడం లేదు. ఆలోచన, దేవుడు తోడుగా లేకపోతే మనము ఏమీ సాధించలేము. నా ప్రియమైన స్నేహితుడు, నా సహోదరి, ఆలోచించు. ఈ రీతిగా యోసేపు ఆశీర్వదించబడటకు మూల కారణం, తనని
తన తండ్రి అయిన యాకోబు అందరిని అన్నదమ్ములను ఆస్వాదించాడు. ఈ యోసేపును కూడా ఆస్వాదించేటప్పుడు ఏమని బిరుదిచ్చాడో చూడండి. ఆదికాండం 49:22. ఆదికాండం 49వ అధ్యాయము. యోసేపు ఫలించని కొమ్మ, ఊట యొద్ద ఫలించని కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించను. చప్పులు కూడా దేవుని నామాన్ని మహిమ పలుకుతాం. యోసేపు అనగా ఫలించని కొమ్మ. నువ్వు ఎలా ఉన్నావు? ఈ మాటలు వింటున్న నీవు ఫలించని కొమ్మగా ఉన్నావా లేదా? చూసేదానికి ఏమో బాగా ఫలించినట్లుగా కనిపిస్తుంటే ఉండొచ్చు, కానీ ఫలితం అనేది ఉండాలి. అది ముఖ్యం. చెట్టు ఒకటి ఉంది, ఆకులు రెమ్మలు ఉన్నాయి, పుష్పిస్తుంది, అంతా ఉంది, కానీ ఒక కాయ లేదు, ఒక పండు లేదు. దేనికి అది? ఆ చెట్టు ఆ స్థలంలో ఉండడం ఏమైనా ప్రయోజనమా? ప్రయోజనమే లేదు. ఆ చెట్టు ఎక్కడ ఉందంటే కనీసం అన్నీ ఎక్కువ లేకపోయినా అక్కడక్కడక్కడ కొన్ని ఫలాలు ఉండాలి. అదే ఇక్కడ యోసేపుకి ఇస్తున్న బిరుదు ఏంటంటే ఫలించడి కొమ్మ. నీ దేవుడు ఆయన బిడ్డలమైనటువంటి మనలో సంఘములు ఎందుకు నాటాడంటే ఫలించే వారిగా ఉండాలని, అభివృద్ధిలోనికి వెళ్ళేటువంటి బిడ్డలుగా ఉండాలని ఆశతో దేవుడు మనల్ని ఒక కొమ్మగా నాటాడు. కాబట్టి యోసేపు అయితే ఫలించని కొమ్మగా, ఊట యొద్ద ఫలించని కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి విస్తరించేటట్టుగా మనము చూడగలుగుతూ ఉన్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 1వ వచనంలో, యోహాను సువార్త 15:1, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. చూసారా? నేను నిజమైన ద్రాక్షావళిని. కొమ్మలు రెమ్మలు మనం దేవునిలో అంటు కట్టబడిన వారం. ఆయనలో ఉంటేనే ఆ సారం, ఆ జీవము ఈ రెమ్మలోకి, ఆ కొమ్మమైన మనము కొమ్మలు లాంటి వాళ్ళం, ఆ కొమ్మల్లోకి వస్తుంది. దేవునిలో ఏ ఒక్క వ్యక్తి లేకుండా ఉంటే ఆ జీవము ప్రసరించదు. దేవుని యొక్క జీవము ఏ రెమ్మలోకి ప్రసరించదో, ఏ కొమ్మలోనికి వెళ్ళదో, అది అలాగే ఉండి ఎండిపోద్ది, కానీ అది ఫలించేదానికి వీలు లేదు. నువ్వు ఏమై ఉన్నావో ఒకసారి ఆలోచన చేసుకో. ద్రాక్షవల్లి ఆయనంట, తీగలు మనమంట. ఆ తీగలోనికి ఆయన శక్తి, జీవము లోపల ప్రసరిస్తుందో లేకపోతే కట్ అయిపోయిందో ఒకసారి ఆలోచన చేసుకో. ఆయన జీవము ఆ రెమ్మలోకి, ఆ కొమ్మలోనికి, ఆ తీగలోనికి ప్రసరించకపోతే అలా ఉండినట్టే ఉంటుంది. ఆ కొమ్మ రెమ్మ ఎండిపోద్ది. దాన్ని తీసిపోయి పొయ్యిలో పెట్టి మంటేసేదానికి తప్ప దేనికి పనికిరాదు. అలాగా నిష్ప్రయోజనమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నావేమో. ఆ రీతిగా కలిగి ఉండి కూడా నేను సారమైనటువంటి స్థితిలో ఉన్నాను, దేవుని యొక్క జీవమనాలోనికి ప్రవేశిస్తుంది, నేను శక్తి కలిగిన బిడ్డగా ఉన్నాను, నేను జీవం కలిగిన వ్యక్తిగా ఉన్నానని నిన్ను నీవే మోసపరుచుకుంటున్నావేమో. శక్తి లోపలికి ప్రసరించకపోయినా కూడా సరే నేను ఫలించే ఉన్నాను అనుకుంటున్నావేమో. ఆలోచన చేసుకోవాల్సిందిగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నా. అదే 7వ వచనంలో చూస్తే, ఆ 15:7లో, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించమని. చప్పలు కొట్టండి. నా యందు మీరు, మీ యందు నా మాటలు కానీ ఉంటే, నిల్చుంటే, నా మాటలు అనుసరించి మీరు జీవిస్తుంటే, నా కుమార్తె, నా కుమారుడా, మీకేం కావాలో అడగండి, నేను ఇస్తా, ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నా అంటున్నాను. నా మాటలు మీద లేకుండా, మీరు నాలో లేకుండా, నేను మీలో లేకుండా ఉంటే మీరు అనుకోవచ్చు నేను ఫలిస్తానని. జీవం, ఇప్పుడు ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకి ముద్దులో కింద ఆ వేళ్ళు శక్తిని, జీవాన్ని ఆ ముద్దుకు అందిస్తేనే ఆ రమ్మలకి అది ఆ శక్తి అంతా పోద్ది. అది పచ్చగా ఇగిచ్చి పుష్పించి కాయలు కాసి ఫలిస్తుంది. లోపల వేలులోంచి సారము లేకుండా, జీవము లేకుండా, ముద్దులకి రాకుండా ఉంటే ఆ రమ్మలకి, కొమ్మలకి ఎలాగా చెట్టు అందించదు. దేవుడిలో నీవు ఉంటేనే ఆయనలో ఉన్న జీవము నీ జీవితంలోనికి వస్తుంది. నువ్వు బహుగా ఫలించేదానికి అవకాశం ఉంటుంది. ఆయనలో ఉన్నానని చెప్పుకుంటూ ఆయన వేరుగా నువ్వు జీవిస్తుంటే శక్తిని కోల్పోతావు, జీవము లేని వ్యక్తిగా మార్చబడతావు. దేనికి పనికిరాని నిస్సారంగా ఆ కొమ్మ నరికివేయబడుతుంది.
ఆ దీసిపోయి మంటేసేదనే తప్ప ఇంక దేనికి పనికిరా. నా ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఆలోచించుకో. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం. మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక మనము ఏమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. ఎప్పుడు దొరుకుతాయి దేవుని ద్వారా మనకు? మనం అడిగింది, మనం ఇష్టమైనటువంటి పనులు చేస్తూ ఉంటే అది మనల్ని చూస్తూ ఉంటాడు, గమనిస్తుంటాడు. కాబట్టి నా కుమార్తెకి లేకపోతే నా కుమారుడికి నేను చెప్పినట్టుగా ఇష్టమైన పనులు చేస్తాను, కాబట్టి నా బిడ్డకు నేను ఏమి ఇవ్వాలో అని ఆయన ఆలోచిస్తాడు. మనం ఏది అడిగితే అది ఇచ్చేదానికి సిద్ధంగా ఉంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన మనం అడిగినటువన్నీ కూడా మనకు ఆయన ఇవ్వాలంటే ఆయనకి ఇష్టకరముగా మన జీవితము మార్చుకోవాలి. అప్పుడేమైనా స్నేహితుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న నీ జీవితము పైకి మంచిగా కనిపిస్తూ లోపల మోసాన్ని పెంచుకుంటూ నన్ను ఎవరు చూడలేదులే, మనుషులకు నేను కనిపించలేదులే అనుకున్నావేమో, సమస్త రహస్యాలను బాహాటము చేయగలిగే జీవము కలిగిన శక్తి కలిగిన దేవుడు నీతో ఈ దినాన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన 2 అంచులు పదులు కలిగిన ఖడ్గం ఆయన వాక్యం. ఆయన నీ జీవితాన్ని బాగు చేయాలని కోరుకునేవాడు, నీకు మేలు చేయవాలని ఆశించి నీతో మాట్లాడుతున్న దేవుడు, నువ్వు ఫలించాలని కోరుకుంటున్న దేవుడు, నీకు తోడుగా ఉండి నిన్ను నడిపించాలనుకున్నాడు ఆయన, నువ్వు వర్ధిల్లాలని కోరుకుంటున్న దేవుడు ఆయన. నీవు ఈ లోకంలో కన్నీళ్లు విడవకుండా ఉండాలని ఆశపడుతున్న దేవుడు ఆయన, దిగులు విచారం లేకుండా ఉండాలని ఆశపడుతున్న దేవుడు ఆయన. నువ్వు ఏది అడిగితే ఏ క్షణంలో ఏ నిమిషంలో అడిగినా ఇవ్వాలనే ఆశ కలిగిన దేవుడైతే నీ జీవితము ఆయన దృష్టికి యోగ్యముగా ఉన్నదో లేదో, సరిగా ఉన్నదో లేదో పరిశీలన చేసుకున్న బిడ్డ. దేవుడు ఎంతగా నీతో మాట్లాడుతున్నా కూడా సరే, నీ ఆలోచనలు నీ ఇష్టానుసారంగా జీవించాలని ఒకవేళ కంకణం కట్టుకుని అలాగా జీవిస్తుంటే ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకో, మలుపు తిప్పుకో. నువ్వు మనుషుల దృష్టికి మంచి వ్యక్తి, మంచి దానివి, మంచి వాడు అనిపించుకునే దానికోసం కాదు బ్రతికేది. వీళ్ళు మంచోళ్ళన్నా నువ్వు చెడ్డోళ్ళన్నా నీకు అవసరం లేదు. మనిషి దేవుడు నిన్ను మెచ్చుకునే విధముగా మన జీవితాలు అనే వాక్యం ద్వారా మనము ప్రక్షాళన చేయబడాలని ఆయన ఆశ కలిగిన దేవుడిగా ఉంటూ ఉన్నాడు. మనకు ఆనందమునివ్వాలని కోరుకుంటున్న దేవుడు, మనకు సంతోషాలు ఇవ్వాలని ఆశపడుతున్న దేవుడు, మన దిగులు విచారాలను తొలగించాలనుకున్న దేవుడు, మనల్ని అనాథలుగా ఉండకుండా మనము సమస్తాన్ని కలిగిన వారుగా ఉండాలని కోరుకుంటున్న దేవుడు నీతో మాట్లాడుతున్నది. మనోహర్ పాస్టర్ గారు నీతో మాట్లాడేది. ఆయన మాటల వలన నీకు ప్రయోజనము లేదు, అతని మాటల వలన నీకు నెమ్మది ఉండదు. సర్వాధికారి అయిన దేవుడు, వాక్యమైన దేవుడు, ఆత్మయైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సంగమా మేల్కో. నా కుమార్తె, ఈ మాటలు వెర్రి మాటలు కావివి. ఏదో నిన్ను రోజేపు కూర్చొని సమాయించి పంపించే విషయాలు కావివి. ఒక దినము కాకపోయినా ఒక దినమైన జీవితాన్ని బాగు చేసుకో, ఆయనకి ఇష్టకరంగా మార్చుకోవాలని, నా బిడ్డలు నా మాట వినే బిడ్డలుగా ఉండాలని ఆశపడుతున్నాడు ఆయన. నా కుమార్తె, నా గొర్రెలు నా స్వరము వింటాయి అంటున్నాడు ఆయన. వేరే గొర్రెలు అవి నా స్వరము వినవు. నా గొర్రెలైతేనే, నా బిడ్డలైతేనే, నా కుమార్తె అయితేనే, నా కుమారుడైతేనే నా మాటలు వింటారు, అనుసరించి బ్రతుకుతారు. వాళ్ళకి పరిపూర్ణమైన నెమ్మది, వాళ్ళు అడిగిన సమస్తాన్ని నేను ఇచ్చేదానికి నేను సిద్ధంగా ఉంటానని ప్రభు సెలవిస్తూ ఉన్నాను. నువ్వు అడిగిన ఏదైనా నీకు ఇవ్వబడాలంటే దావీదు వలె సుబుద్ధనగా మంచి మనస్సు కలిగి బ్రతుకు. ఒక్క దినము ఈ లోకంలో మనం బ్రతికినా మంచిగా బ్రతికి ఈ లోకాన్ని విడిచి మనం వెళ్ళవలసిన వారంగా ఉన్నాం. మంచితనం అనేది అనిపించుకోవాలంటే చాలా రోజులు పడతాయి. చెడ్డ అనిపించుకుంటే ఒక క్షణము చాలు. నా కుమార్తె, నా కుమారుడా, చెడ్డ వ్యక్తి, చెడ్డ వ్యక్తి అనే దానికి ఒక్క కన్ను మూసి కన్ను చేసేటప్పుడు చాలు. చెడ్డని దాన్ని సంపాదించుకోవచ్చు, కానీ మంచితనాన్ని సంపాదించుకోవాలి చాలా కాలం పడుతుంది. దాని కొరకు ఎంతో ప్రయాసపడాలి మనము మంచితనాన్ని సంపాదించుకోవాలంటే. ఒకవేళ ఆ మంచితనాన్ని సంపాదించిన పోగొట్టుకుంటే ఇక ఎవరు మనకు తిరిగి ఇవ్వగలరు? దాన్ని ఎవరు ఇవ్వలేరు. మనుషులకు మంచి వ్యక్తిగా కాదు నువ్వు కనబడాల్సింది, సమస్తాన్ని గమనిస్తూ పరిశీలనగా చూస్తున్న దేవాతి దేవునికి
ఒకవేళ కరెక్ట్ అయితే నేను కరెక్ట్గానే ఉన్నాను ప్రభా, వాళ్ళొక పొరపాటు చేస్తాయా నేను చేసిన తప్పే అని ఒప్పుకునే వాళ్ళే యథార్థవంతులు. చేసిన దానిని కప్పెట్టుకునే వాళ్ళు యథార్థవంతులు కారు. ఎందుకంటే శరీరం ఉన్నంత వరకు ఏదో ఒక బలహీనత, ఏదో ఒక పొరపాటు, ఏదో ఒక పాపము జరుగుతూనే ఉంటుంది మానవ జీవితంలో. ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పశ్చాత్తాపడి కన్నీళ్లతో అయ్యా యేసయ్యా నేను చేసింది తప్పేనైనా నన్ను క్షమించని అడిగే వ్యక్తే యథార్థపరుడు. అటువంటి వాళ్ళని ఆశీర్వదించేదానికి, అటువంటి వారిని దీవించేదానికి, వారికి కావలసిన సమస్తాన్ని సమకూర్చబడేదానికి దేవుడు ఆశపడి ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆదికాండము 26:3. ఈ దేశమందు పరభాష్యమై ఉండుము, నేను నీకు తోడయ్యుండి నిన్ను ఆస్వాదించదని ఇస్సాకుతో అంటున్నాడు. అబ్రహాం కుమారుడు ఇస్సాకుతో, ఇస్సాకు నేను చెప్పేట్టుగా ఈ ప్రాంతంలో, ఈ గ్రామంలోని, ఈ స్థలంలోనే ఉండు, నేను ఆస్వాదిస్తాను, నీకు నేను తోడుగా ఉంటా అని అంటే ఇస్సాకు దేవుని మాటకు లోబడ్డాడు. ఎడుండు అని అంటే అక్కడ ఉన్నాడు, మాటకు లోబడ్డాడు కనుక ఇస్సాకుని దేవుడు బహుగా ఆశీర్వదించాడు. ఎలాగో తెలుసా? చూడండి 26:12 ఎలా దీవించాడు ఆశీర్వాదం. ఇటువంటి ఆశీర్వాదం ఇస్సాకు మీదకి వచ్చింది. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతనిని ఆశీర్వదించను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. చప్పలు గట్టిగా దేవునామా. దేవుడు ఆశీర్వదించితే నువ్వు గొప్ప వ్యక్తి అవుతావు. దేవుడు అనుకుంటే నీవు మంచి స్థితిలోకి వస్తావు, కానీ మనుషుల వలన గొప్ప స్థితిలోకి వెళ్ళలేము. ఆయన నీ పట్ల అనుకునేటట్టుగా నీ జీవితం మార్చుకో. నీ మీద కనికరం దిగొచ్చేటట్టుగా, నీ మీద దయ దిగొచ్చేటట్టుగా అంత మంచితనాన్ని నువ్వు సమకూర్చుకుంటే, నా కుమార్తె, నా కుమారుడా, నేను చెప్పిన దానికంటే కూడా నీవు ఈ లోకంలో మంచిగా జీవించిన కుమార్తె, కుమారుడా, నీకేం కావాలమ్మా అడుగు, నీకేం కావాలయ్యా అడుగు, నేను ఇస్తాను అంటున్నాడు ఆయన. తన ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు ఆయన. ప్రేమని స్నేహితుడా, నీకు ఇంకేమి ఇవ్వడు ఆయన? ఆలోచించు. మనం బాగుండాలని, ఈ పాపము నుంచి, శాపము నుంచి విడుదల పొందాలని తన ప్రాణాన్నే, విలువైన ప్రాణాన్ని, పరిశుద్ధమైనది, పాపము లేనిది, నిర్మూలం ఎలాంటి మరకలు ఠాగులు లేని పరిశుద్ధమైన రక్తాన్ని మన కొరకు అలాగే దారబోసిన దేవుడు. ధారాదత్తముగా ఫ్రీగా ఇచ్చేసాడు ఆయన. కడుక్కోండి, పరిశుద్ధులుగా ఉండండి, గొప్పవాళ్ళుగా ఉండండి, ఆనందంతో ఉండండి, సంతోషంతో ఉండండి. నేను ఇబ్బంది పడ్డా పర్వాలేదు, నా కుమార్తె, నా కుమారుడా, నీ దోషాలు నీలో ఉండకూడదు. అవి నీ క్రమమును తప్పించేస్తున్నాయి, నీకు మేలు జరగలేకుండా చేస్తున్నాయి అవి. అందుకనే నీ స్థానంలో నేను వచ్చాను కుమార్తె, కుమారుడా. నువ్వు అనుభవించవలసిన శిక్ష అది. నువ్వు భరించలేవని, తట్టుకోలేవని, ఓర్చుకోలేవని నీ స్థానంలో నేను ఆ శిలువ వేదన అనుభవించి, నీ చేతుల్లో చేసిన పాపములకై చేతుల్లో మేకులు దించుకున్నాను నేను. నువ్వు పరాని చోటకి నీ పాదాలు నడిపించేసిన పాపములకై పాదాల్లో నేను వెళ్ళ శీలలు కొట్టించుకున్నా. తలతో ఆలోచించిన దానికి తలలోకి, మెదడులోకి దిగిపోయేటట్టుగా కొట్టించుకున్నా. పండుకొని మంచం మీద ఆలోచించిన దానికి వీపులంతా కోడాలతో కొట్టించుకొని, గాలాలతో కండలుగా లాగించుకున్నాను. నా కుమార్తె, కుమారుడా, నువ్వు అనుభవించవలసిన ఏ భాగములతో తప్పు చేశావో అంతటిని నేను ఓర్చుకొని, సహించుకొని నీకు శిక్ష లేకుండా చేస్తే ఇకనైనా లోకంలో నాకు మంచి పేరు తేలేవా? మంచిగా జీవించలేవా నా బిడ్డ? నాకు కీర్తి తెచ్చేటువంటి బిడ్డగా నువ్వు నీ జీవితాన్ని మార్చుకోలేవా? నేను సజీవురాలుగా ఆయుష్కాలించి బ్రతికింది ఎందుకంటే దినమెల్ల నన్ను మహిమపరిచేదానికి వదక కదమ్మా. నా బిడ్డలు నన్ను గౌరవిస్తున్నారనే సంగతి ఈ లోకము చూసినప్పుడు అంతకంటే ఆనందం ఇంకేముంది నాకు? మొదటి యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 3వ యోహాను పత్రిక 4వ వచనం. పత్రిక దాంట్లో అధ్యాయాలు ఉండవు, వచనాలు మాత్రం. 4వ వచనం. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము. చూసారా?
ఆయనకి ఏం కావాలంట? నా బిడ్డలు, నా పేరు పెట్టుకున్న బిడ్డలు సత్యాన్ని నుంచి నేను చెప్పినట్టుగా నడుచుకున్నారనే మాట వినుట కంటే ఇంకొక ఆనందం లేదంట దేవునికి. ఎంత గొప్ప ఆనందమును, సంతోషాన్ని అనుభవించాలని, మనల్ని బట్టి ఆయన సంతోషాన్ని అనుభవించాలని ఆశపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆదినాన ఆ సొదొమ గొమొర్రా ప్రాంతాలకు వెళ్ళి దేవుని దూతలు పంపించారు. ఈ పట్టణం నాశనం కాబోతుంది, మనసు మార్చుకోలే. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకో, లోతు భార్య అయినటువంటి నువ్వు, ఆమె లోకాన్ని చూసింది, లోకంలో ఉన్న సమస్యను చూసింది. ఇప్పుడు కూడా ఒక విగ్రహంగా మార్చబడింది. కొన్ని వేల మంది, లక్షల మంది పోయి ఆ బొమ్మను చూసేసి వస్తున్నారు. అక్కడ గరిక పాస కూడా లేదు, శాపగ్రస్తమైపోయింది. దేవుడు నా మాట ప్రకారంగా బ్రతకండి నా బిడ్డ, నేను చెప్పినట్టుగా నడుచుకోండి అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా వింటూ ఉన్నారే. కానీ లోకంలోకి వెళ్ళినప్పుడు పక్కన పెట్టేసి లోకాన్ని చూస్తున్నాడు మనిషి. లోకాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈనాడు కూడా జీవము లేని విగ్రహాలుగా మార్చబడుతున్నారు. జీవితంలో దేవుని యొక్క మేలులతో వారి జీవితాలు లేవు. ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఆలోచించుకో. అదిగో అంజూరము ఓ క్రైస్తవ సిగురి చెలు చూడు, అదిగో అంజూరము ఓ క్రైస్తవ సిగురి చెలు చూడు, ఇదిగో నేను భరగవాతును, ఇదిగో నేను భరగవాతును, సిద్ధపడును స్వరమును విలోభం, సిద్ధపడును స్వరమును విలోభం, అదిగో 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 అంజూరము ఓ క్రైస్తవ సిగురి చెలు చూడు, అదిగో 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 అంజూరము ఓ క్రైస్తవ సిగురి చెలు చూడు, జ్ఞాపకము చూపు ఓ లోతు సతీమణి, జ్ఞాపకము చూపు ఓ లోతు సతీమణి, శాపనగర ప్రియ స్నేహితురాలు, ఓ శాపనగర ప్రియ స్నేహితురాలు, ఆపదలేడిగియు ఆశలు వీధక, ఆపదలేడిగియు ఆశలు వీధక, నాశనమాయను శాపమునికి, నాశనమాయను శాపమునికి, అదిగో 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 అంజూరము ఓ క్రైస్తవ సిగురి చెలు చూడు, అదిగో 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 అంజూరము ఓ క్రైస్తవ సిగురి చెలు చూడు, అన్నోట చిరువధి సంవత్సరములు, అన్నోట చిరువధి సంవత్సరములు, చాచను బహు దేవుని మాటలు, ఓ చాచను బహు దేవుని మాటలు, పాటించక ప్రభు మాటలు వాటలు, పాటించక ప్రభు మాటలు వాటలు, ఆ నీటిలో మునిగిరి ఏ పాపము దిగిరి, ఆ నీటిలో మునిగిరి శాపము దిగిరి, అదిగో 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 అంజూరము ఓ క్రైస్తవ సిగురి చెలు చూడు, అదిగో 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 అంజూరము ఓ క్రైస్తవ సిగురి చెలు చూడు. హల్లెలూయా. ప్రభువైన యేసు ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయనకి ఇష్టమైన పిల్లలను, సిద్ధపడిన బిడ్డలను తీసుకుని వెళ్ళుట కొరకై. సిద్ధపడని వాణి కాదు ప్రియమైన స్నేహితుడా, సహోదరి, ఇప్పుడైనా ఈ మాటలు విని పశ్చాత్తాపడి దేవునికి భయపడి పాపపు ఒప్పుకోలను విజయ్యా, నేను తెలుసో తెలియక చేసిన పొరపాట్లు వాస్తవము తండ్రి, ఈ రాకడలో నేను ఎత్తబడి బిడ్డగా నన్ను సిద్ధపరచయ్యా. ఈ లోకం అనేది శాశ్వతము కాదు నా బిడ్డ. కుమారుడా, కుమార్తె, ఎన్ని దినాలు ఈ లోకంలో సుఖపడ్డా,
ఎంత సమయము ఆనందం అనుభవించినా, శరీర సంబంధమైన సౌఖ్యము ఈ లోకములు అనుభవించిన ఒక దినాన సమస్తాన్ని విడిచి వెళ్ళవలసిన వారమే, కానీ ఉండేవారు ఒక్కరు కూడా ఉండరు. ఆ ఉండబో రాజ్యము కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా లేదా? అదే ప్రభు తన సేవకుల ద్వారా మాట్లాడిస్తున్నటువంటి వర్తమానం. అందుకే ఆ దినాన మన పితరులు మంచి మనసు కలిగిన వారు ఉన్నతమైన స్థాయిలో హెచ్చింపబడ్డారు. వాళ్ళ ఆనందమును సంతోషాన్ని అనుభవించారు. అటు స్థితిని, ఆ ఆనందమును సంతోషాన్ని ఈ దినాన మనం అందరం కూడా అనుభవించాలని, ఆనాడు దావీదు అనుభవించిన ఆనందాన్ని ఈ దినాన్ని నీవు అనుభవించాలని, ఆనాడు ఇస్సాకు అనుభవించిన స్థితిని నీవు అనుభవించాలని, ఆనాడు యోసేపు అనుభవించిన ఆ ఫలించిన యొక్క జీవితాన్ని నీవు అనుభవించాలని ప్రభు కోరుకుంటున్నాను. ఆ జాబితాలో నీవు నేను ఉండాలని ప్రభు ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. ఆ స్థితిని మనం అనుభవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలను దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఒక పాట పాడుతుండగా మన కానుకలు సమర్పించుకుందాం.